శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మన తెలుగుతనం ఉట్టిపడేలా ఇక్కడ సంక్రాంతి మేళా అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా పల్లెటూరు వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. మెయిన్గా సంక్రాంతి సంబరాలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గంగిరెద్దుల విన్యాసాలు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది వారితో మాట్లాడి. సో ఈ సంక్రాంతి సంబరాల్లో ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి పేరు. గంగిరెద్దులు అంటే మా తాతలు ముత్తాతల నుంచి ఉంటాయి. మరీ ప్రతి సంవత్సరం కిషన్ రావు సార్ ఈ ప్రోగ్రాం తీసుకొచ్చి ఈ శిల్పారామం తీసుకొచ్చి ఆడిపించి మాకు మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజలకు అందరికీ పేరు రావాలని మన సారు మనకు 50,000 ఇచ్చి ఎదురిచ్చి ఎదురు ఆయన ఎవరిచ్చాడు. అవునా? ప్రతి సంవత్సరం మనం ఆడిపిస్తాం. మనం ఊరు తిరిగేది ఊర్లో పొంటి. అవునా లేదా? ఈ అయిపోయినాక పల్లెటూరులో పొంటి మనం మొగుడుతామా? ఆర్డర్ వస్తాయా? ఎంగిదిని పట్టుకొని తిరుగుతాం. దేశం తిరుగుతాం. అయితే అంత పడిపోతుంది కాబట్టి పడిపోకుండా ఉండాలని మన కిషన్ రావు సార్ గుర్తు పెట్టుకొని మమ్ములని ఎట్లా తీసుకొచ్చి మనకి ఇంత దానం పెట్టి మనకు అన్నం పెట్టి ఎదుగు దానం పెట్టి మనకు 50,000 ఇచ్చి మరి ఏ చేతితో ఇస్తుంది పెట్టి ఏ చేతితో ఇస్తుండు సారు అలా కొడుకు సలహా చూస్తూ ఉన్నాం కదా సంక్రాంతికి గంగిరెద్దుల విన్యాసాలు కూడా మొత్తంగా చెప్పాలంటే కూడా. సో ఎప్పటి నుంచి మీరు ఎన్ని రోజుల నుంచి దీనికి ట్రైనింగ్ ఇస్తారు? ఏమేమి విన్యాసాలు చేస్తూ ఉంటుంది ఇది? తిరుపతిలో మా గురువు ఉంటాడు. ఆయన నేర్పిస్తాడు. 4 సంవత్సరాలు ఉండబోతాడు. అక్కడ నేర్పించి పంపిస్తాడు. ప్రతి సంవత్సరం ఆడిపిస్తామమ్మా. ఏమేమి ఆడుతుంది? ఏమేమి విన్యాసాలు చేస్తుంది? మీద 4 గాలు పెడుతుంది. బతుకమ్మ ఆడుతుంది. మిరకాయ గావ ఆడుతుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎక్కువగా విలేజ్లలో పల్లెటూర్లలో ఉంటారు కదా, మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎట్లా ఉంటుంది? ఆదరణ ఎట్లా ఉంటుంది ఇక్కడ? సారు ఈ గంగెట్లది పడిపోవద్దు, హరిదాసు పడిపోవద్దు. ఎప్పటికీ కళ ఉండాలి. అందరికి తెలవాలి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, అమెరికాలో చదువుకున్న వాళ్ళు అక్కడిక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియదు గంగెత్తి అంటే ఏందో. వాళ్ళకి తెలవాలని అక్కడ బొమ్మలు పెట్టిండు, వాళ్ళకి గంగెట్లు పెట్టిండు కాబట్టి వాళ్ళకు తెలవాలని ఎట్లని పెట్టి ఆడిపిస్తున్నాం. ఎట్లా ఉంటుంది? పబ్లిక్ వస్తూ ఉంటారు కదా, ఏమేమి చెప్తా ఉంటారు, ఏమేమి చూస్తూ ఉంటారా, మీరు సెల్ఫీలు దిగుతూ ఉంటారా, ఎట్లా అనిపిస్తుంటది? ఏమనిపిస్తామంటే మేము వచ్చింది ఏంటంటే మాకు వచ్చిన ఆట ఆడిపిస్తాం. మా తాతలు నేర్పించిన ఆట అది. మనిషి మీద గులాబాయల మనిషి మీద 4 గాలు పెడుతుంది, గొంతు పడుతుంది, బతుకమ్మ ఆడుతుంది. ఈ ఆటలు చూపిస్తే పబ్లిక్ తెలుసుకోవాలని చేస్తున్నాం. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున ఇక్కడ గంగిరెద్దు విన్యాసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విన్యాసాలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు. మనతో పాటు ఇంకొంతమంది కళాకారులు కూడా ఉన్నారు. వారితో కూడా వెళ్ళి ఒకసారి మాట్లాడదాము. సంక్రాంతి సంబరాలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గంగిరెద్దు విన్యాసాలు, దాంతోపాటు హరిదాసు కీర్తనలు. అయితే ఇక్కడ శిల్పారామంలో మనకు తెలియని ఇంకెన్నో విన్యాసాలు చేయడానికి ఎంతో మంది కళాకారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా మనకు ఇక్కడ కొమ్మదాస్ అని కూడా ఉన్నారు. అంటే మనకు ఈ సంక్రాంతి శిల్పారామంలో సంక్రాంతి సంబరాల్లో వినోదాన్ని పంచడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ముఖ్యంగా ఈ కొమ్మదాస్ కూడా ఉంటారు. సో ఈయనను వీక్షించడానికి కూడా చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు. మరి ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? నా పేరు సాయి కుమార్ అండి. నేను వేసుకున్న వేషధారణ కొమ్మదాసరి. నేను ఏం చేస్తుంటానంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి సరదాగా వాళ్ళని నవ్విస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి పారితోషికం కానీ అలాగే ఏమన్నా పప్పలు లాంటివి తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను చూడండి. పప్పుడాకులు దూకెత్తను లప్పో లప్ప, అప్పో లప్ప, నేనప్ప మీ తమ్ముడిని కొమ్మదాసరి వచ్చానప్ప, అప్పో లప్ప, ఒక చిన్న బూరు ముక్కుంటేటప్పో, అప్పో లప్ప, ఊరికే వద్దప్ప నీకు హైటెక్ సిటీ రాసిచ్చేస్తానప్ప, అప్పో లప్పో, ఒక చిన్న గారు ముక్కుంటేటప్ప నీకు ఆ హుస్సేన్ సాగర్ రాసిచ్చేస్తానప్ప, అప్పో లప్పో నాకు ఏట్లో 7 ఎకరాలు ఉన్నాయప్ప అవి నీకు రాసిచ్చేస్తానప్ప, ఒక చిన్న అరిసి ముక్కుంటేటప్ప అని అనుకుంటే ఇలాగా ఒక ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ శిల్పారామంలో ఇట్లా చేస్తూ ఉన్నారు? దాంతోపాటు ఆదరణ ఎట్లా ఉంటుంది ఇక్కడ శిల్పారామంలో? అంటే ఇది మా తాతలు వాళ్ళ తండ్రులు ఇప్పుడు మేము అలాగా తరతరాలుగా వస్తున్నటువంటిది. అలాగా మేము ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాము. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఇలాగే వచ్చిన ప్రజలందరినీ కూడా అలరిస్తూ చేస్తూ ఉంటాం అనమాట. అంటే పల్లెటూరులోనే కాదు పట్టణ వాస్తువులకు కూడా ఈ యొక్క వేషధారణ తెలియాలని చెప్పేసి
మాకు శిల్పారామ యాజమాన్యం గారు కానీ ప్రతి సంవత్సరం మాకు ఇస్తుంటారు మేడం. ఎట్లా ఉంటుంది ఆదరణ ఎట్లా ఉంటుంది? పబ్లిక్ వచ్చి సెల్ఫీస్ దిగుతూ ఉంటారు కదా? అవును మేడం, సెల్ఫీస్ అవి దిగుతుంటారు. వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది, ఓహో కొమ్మదాసులు అంటే ఎలా ఉంటారా, బుడబుక్కులు అంటే ఎలా ఉంటారా, జంగమ దేవుళ్ళు అంటే ఎలా ఉంటారా, హరిదాసులు అంటే ఎలా ఉంటారా అని చెప్పేసి పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు, చూస్తుంటారు అనమాట. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు కూడా ఇంకా మనతో పాటు ఇంకొంతమంది కూడా కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సోది చెప్తానమ్మా, సోది జరిగింది చెప్తాను, జరగబోయే చెప్తానంటూ కూడా సోదమ్మలు మనం చూస్తూ ఉంటాము. ఇంతకుముందు చాలా వరకు వీళ్ళందరినీ మనం సినిమాలో చూస్తుండే, సో ఇప్పుడు చాలా వరకు కనుమరుగు అయిపోయారు. పల్లెటూర్లలో కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళని కూడా ఇక్కడ శిల్పారామంకి తీసుకొచ్చి కూడా సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేపిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఉన్నారు, సో మాట్లాడదాం. చెప్పండి పేరు? హేమశ్రీ. సో ఎట్లా ఉంటుందమ్మా, ఏమేమి చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ? మేము వీధికి వెళ్ళి సోది చెప్తా ఉంటాం అంతే. సోదో ఎమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు, సోదో ఎమ్మ సోది. ఓకే అమ్మ, సో మీరు అంటే చాలా వరకు కూడా మనకి సోదమ్మలు అనేది మన పల్లెటూర్లలో కూడా ఈ మధ్య కనిపిస్తలేరు కదా, సో ఎట్లా ఉంది మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాల పాలు పంచుకోవడం ఎట్లా ఉంది ఆదరణ పబ్లిక్ దగ్గర నుంచి? బాగుంది, అక్కడికన్నా ఇక్కడ ఆనందంగా అందరూ సిటీ వాళ్ళు వచ్చి బాగుంది, పల్లెటూరుని చూడటం ఇక్కడ ఆనందంగా ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా మెంబర్స్ వచ్చి మీతో సెల్ఫీస్ దిగుతున్నారా? దిగుతున్నారు, చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇట్లా వేస్తా ఉన్నావు సోదమ్మ వేషం? 3 years నుంచి వస్తున్నాను, వేస్తున్నాను అంతే. చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే పబ్లిక్ ఆదరణ అయితే చాలా ఉందనే చెప్పుకోవచ్చు. చాలా మంది వచ్చి వీక్షిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు బుడబుక్కల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? నా పేరు జయశంకర్ అండి. మాది బుడబుక్కల వేషం. ఇది సో బుడబుక్కల వేషం అంటే చాలా వరకు సిటీలో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇంకా మరీ ముఖ్యంగా సంక్రాంతి అంటే గంగిరెద్దు విన్యాసాలే కావచ్చు, మనకు ఓన్లీ 2-3 కళాకారులకు సంబంధించినవి తెలుస్తూ ఉంటాయి. ఈ బుడబుక్కలు కావచ్చు, దాంతో పాటు జంగమ కావచ్చు, వీళ్ళు చాలా తక్కువ తెలుస్తూ ఉంటాయి. ఏమేమి చేస్తూ ఉంటారు మీరు? బుడబుక్కల వేషం అంటే ప్రత్యేకించి ఒక ఊర్లో తెల్లవారుజామున లెగిసి ఆ ఊర్లో ఉన్న దుష్ట శక్తులను బంధించి తర్వాత ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుంటారు అనమాట. లక్ష్మీ పద్మ, లయా పద్మ, కమలహాశ్రీ, హరిప్రియ, ఇందిరా లోకమాత, మారమంగళ దేవత అని ప్రతి ఒక్కరిని దీవిస్తుంటాం. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు? ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎట్లా అనిపిస్తా ఉంది? ఇదంతా మా కుటుంబమే అండి. మేము మా తాతల దగ్గర నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇక్కడ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మన ఉన్న సిటీలో ఒక తెలుగు నేటివిటీ, పల్లెటూరు వాతావరణం తీసుకురావడం చాలా ఆనందంగా కలిగిస్తుంది అనమాట. ఓకే, పబ్లిక్ ఆదరణ ఎట్లా ఉంది మరి? గుర్తుపడతా ఉన్నారా మిమ్మల్ని? ఖచ్చితంగా అండి, పబ్లిక్ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క వేషము ఇది బుడబొక్కలు, ఇది హరిదాస్ అని పబ్లిక్ అందరికీ తెలుసు. పబ్లిక్ ఎప్పుడు ఏది మర్చిపోరు, అందరికీ తెలుస్తున్నారు. చూడగానే ఎవరైనా గుర్తుపడతా ఉంటారు. సో చూస్తూ ఉన్నాం కదా, ఇది బుడబుక్కలకు సంబంధించిన విశేషాలు. మరి మనతో పాటు మెయిన్గా చెప్పాలంటే కూడా హరిదాసులు, సంక్రాంతి అనగానే హరిదాసులు, మరి వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? జై శ్రీమద్ రమణ గోవిందో హరి. అయితే ఇది మరి హరిదాస్ వారి పాత్ర. ఈ హరిదాస్ వారి పాత్ర తలపైన అక్షయ పాత్ర ధరించి మరి చిడతలు వాయిస్తూ తంబురం మీటుతూ తెల్లవారుజామునే లేచి మరి వీధి ఆడవాడ తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. జై శ్రీమద్ రమణ గోవిందో హరి. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి ఓరన్నా. మీరిన కాలు నీ దూతల పాలిటి, మృత్యువుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి ఓరన్నా అంటూ ఇట్లా రామదాస్ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు పాడుతూ మరి అందరినీ కూడా ఆనందింపజేస్తూ వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదించడమే హరిదాస్ యొక్క మరి ప్రవృత్తి అండి. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతారమే అంటారు. 2 రాష్ట్రాల్లో కూడా మరి ఎంతో ఆనందంగా మరి ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ. ఈ పండుగలో మేము ఒక భాగం. పల్లెటూరులో ఇప్పుడు ఎలాగో కనుమరుగైపోతున్నాయి కాబట్టి మరి సిటీల్లో పల్లెటూరుకి వెళ్ళలేనటువంటి వారికి కూడా పల్లె వాతావరణం ఈ విధంగా ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నారు. సో చూస్తా ఉన్నాం కదా, హరిదాసు సంకీర్తనలు కావచ్చు వాళ్ళకు సంబంధించింది. మరి మనతో పాటు ఇంకొంతమంది కళాకారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ వేషం ఏంటండి? ఇది దేవరవాళ్ళండి, అంటే అమ్మవారి భక్తులు. నన్ను విభూతి శాంతారాం అంటారు. మేము తరతరాలుగా ఈ వేషాలు వేస్తూ అందరినీ అలరిస్తూ వారిచ్చేటటువంటి పారితోషికాలు తీసుకుంటూ అందరినీ ఆనందింపజేస్తూ కనికట్టి విద్యలు చేస్తుంటామండి. అంటే కనికట్టి విద్యలు అంటే కన్నుకు తెలియకుండా, వారికి తెలియకుండా కొన్ని మెజిషియన్ అటువంటి చిన్న చిన్న మెజిషియన్లు చేసి
వాళ్ళని ఆనందింపజేసి వాళ్ళు ఇచ్చే కానుకలు మేము తీసుకుంటాం. అందులో చిన్న భాగం ఒకటి చూపిస్తాను. శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ, శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ, గద్దె గదలవే మారమ్మో గాజులయ్యవే మా తల్లి, గద్దె గదలవే మారమ్మో గాజులయ్యవే మా తల్లి, వాలాలమ్మో వాలాలే వాల వాలలే వాలాలే, వాలాలమ్మో వాలాలే వాల వాలలే. ఇక వీధి వీధిలే తిరిగావే విరంచుకోగల వచ్చావే, వీధి వీధిలే తిరిగావే విరంచుకోగల, ఎర్రని కుంకుమ తెచ్చామే ఎర్రగని వేచెయ్యమ్మో, ఎర్రని కుంకుమ తెచ్చామే ఎర్రగని వేచెయ్యి. ఏమిటంటే బొమ్మ, ప్రాణం లేని బొమ్మ. ఇది నా మాట వింటుంది, ఈ మాట వింటుంది. ఎలాగా? ఆగమంటే ఆగడం, ఆగమంటే ఆగడం, దిగమంటే దిగడం, దిగడం, బంద్ అంటే బంద్, బంద్ చేసేయండి, బందా బంద్ చేసేయండి, బందా బందు బంద్, యాండి బంద్ చేస్తారని పైన పట్టుకున్నారండి. బందయ్యా బంధు, అలా కాదు పైన వదిలేయాలి. ఇగో వదిలేలా అలా కాదు, మరేంటి మీ మంత్రజాలం తోటి ఇంద్రజాలం తోటి చక్కగా తాడు మీద నడిపించండి. ఇగో అలా కాదు, నిలువుగా పెట్టండి. అమ్మా బాలేదా? అలాగొద్దు, ఇలా పెడితే పడిపోతుంది. అలా కాదు, మీరు మంత్రం పెట్టాలి, చెప్పాలి దానికి. అలాగా? అయితే నువ్వు డబ్బు వాయించు. దిగిందయ్యా, మరి పైకి ఎక్కించేయాలి. పైకి ఇటువంటి విద్యలండి అందరికి చూపిస్తూ వాళ్ళిచ్చి ఆనందం పడిపోయి సంతోషపడిపోయి ఆహ్లాదంతో వారిస్తూ ఉంటారు, మేము తీసుకుంటాం. అదండి విషయం. చూస్తూ ఉన్నాం కదా, చిన్న చిన్న మాయాజాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఎంతో మందిగా ఎంతోగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు ఇంకొంతమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. చెప్పండి మీ పేరు? మా పేరు తులసి అండి. నేను జంగమ దేవరా. జంగమా ఓంకార లింగమా నాణ్యమైన లింగమా నా ప్రాణలింగమా సంకురాత్రి కంటున్నాను శివశేఖర సాంబ శివ హరహర మహదేవ హరహర మహదేవ కోట్ల మంగన్న హరహర మహదేవ ద్రాక్షారం ఏమన్నా హరహర మహదేవ కాశీలోన నీ పేరు హరహర మహదేవ దయలోన నీ పేరు హరహర మహదేవ మహదేవ హరహర మహదేవ నమ పార్వతీపతి హరహర మహాదేవ శంభో. జంగం దేవర్లు సాక్షాత్తు పరమశివుని అవతారం దాల్చి మరి సంక్రాంతి వేళల్లో భోగి పండుగ రోజున ప్రతి ఒక్క గ్రామాల్లోకి వెళ్తూ వారు ఇచ్చేటువంటి భిక్షను స్వీకరించి ఈ విధంగా వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని అందరినీ కూడా దీవిస్తూ వాళ్ళని పొగుడుతూ కూడా ఇలా సంక్రాంతి రోజుల్లో తిరుగుతూ ఉంటారండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తా ఉన్నారు? దాంతోపాటు ఆదరణ ఎట్లా ఉంటుంది ఇక్కడ? మేము ఈ శిల్పారామం మొదలైనప్పటి నుంచి కూడా ఈ విధంగా వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆదరణ అంటే పల్లెల్లో చూపిన కానీ ఇక్కడ కూడా చూపెడుతున్నారు. పాపం స్పెషల్ ఆఫీసర్గా ప్రతి సంవత్సరం మమ్మల్ని రమ్మంటూనే ఉన్నారు. అలాగే పల్లెటూర్లకు వెళ్ళిన వాళ్ళు పట్టణాల్లో ఏ విధంగా ఉంటారని చూడడానికి కూడా ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి చెప్పుకోవాలి. సో చాలా వరకు ఈ సంక్రాంతి సంబరాలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తున్నారు. మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా మెంబర్స్ అయితే వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే వీక్షిస్తూ ఉన్నారు. చెప్పండి అంకుల్, మీ పేరు? నా పేరు సింహాచలం అండి. మాదొక పల్లెటూరు. ఈ సంవత్సరం మేము మా గ్రామానికి పోలేదు. అయితే ఈ శిల్పారామంకి వచ్చిన తర్వాత అంతా పల్లెటూరు వాతావరణంలాగా అనిపిస్తుంది. ఈ సంక్రాంతి అనేసరికి ఇంకా శిల్పారామంలో మేము ఉన్నామా లేదంటే సొంత గ్రామంలో ఉన్నా అనిపిస్తుంది. ఇది యాక్చువల్ మా సొంత గ్రామంలో అనిపిస్తుంది. అయితే ఈ పండగ జరుపుకోవడానికి మన పల్లెటూరు అవసరం లేకుండా ఇక్కడ కూడా మంచి పల్లెటూరు వాతావరణం అనిపిస్తుంది. గంగిరెద్దులు అంతా కూడా ఈ భోగి పండుగ అంటే చిన్నపిల్లలు కూడా బద్రీపాలు పోస్తారు. అంతా చాలా చక్కగా అనిపిస్తుందండి. ఈ 3 రోజులు కూడా ఇక్కడే ఉండిపోయినా మా సొంత గ్రామంలో ఉన్నట్టుగా అనిపిస్తుందండి. అనిపిస్తా ఉంది ఇక్కడ అంటే సంక్రాంతి సంబరాలు ఉన్నాయని తెలుసా మీకు? ఇక్కడికి వచ్చాకే తెలిసిందా? అంటే అన్ఎక్స్పెక్టెడ్, అందరు ఫ్యామిలీ హాలిడేస్ కదా, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాం. ఇక్కడికి వచ్చాక చాలా ఆనందంగా ఉంది, అంత బాగుంది. ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ సంక్రాంతి సంబరాలు? పురాతనమైన కల్చర్ అన్ని విధాల అన్నిటికి సంబంధించిన ఇక్కడే ఉన్నాయి. వెనకడ ఇక్కడ సిటీలో దొరకని కల్చర్ ఇక్కడ దొరుకుతుంది. అన్ని విధాలుగా మనం ఆనందించాం, సంతోషంగా ఉంది. చూస్తా ఉన్నాగా చాలా వరకు అయితే వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఈ 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో అంబరాన్ని అంటూ ఉన్నాయి. ఆ సంబరాల్లో కూడా చాలా మెంబర్స్ ఇక్కడ శిల్పారామంకి వచ్చి కూడా ఈ సంబరాలను వీక్షిస్తున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.